కడప జిల్లాలో కామాంధ్రు హల్చల్ చేశాడు. లేడీస్ హాస్టల్లో దూరి హాస్టల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. 2 రోజుల క్రితం కూడా ఇదే హాస్టల్లో ప్రవేశించి అసభ్యంగా వ్యవహరించాడు యువకుడు సయ్యద్ వలి. మళ్లీ హాస్టల్లోకి రావడంతో గేట్లు తాళం వేశారు హాస్టల్ సిబ్బంది. అనంతరం యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హాస్టల్లోకి నీళ్లు తాగడానికే వచ్చానని సయ్యద్ వలి చెప్పాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే లెక్క తప్పాడు. బిడ్డల్లాంటి ఆడపిల్లలపై చేతులు వేస్తూ రాక్షసానందం పొందాడు. పశ్చిమ గోదావరి జిల్లా గొల్లవాని తిప్ప జెడ్పీ హైస్కూల్లో లెక్కల మాస్టరు బోడ సుధీర్ బాబు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్లాసులు చెప్పే టైంలో తమపై చేతులు వేస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నారని 9, 10వ తరగతి విద్యార్థులు ఆరోపించారు. మ్యాథ్స్ టీచర్ సుధీర్ బాబుపై బాలికల తల్లిదండ్రులు హెడ్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో భీమవరం డిప్యూటీ ఈవో ఎన్ రమేష్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. తమను అసభ్యంగా తాకుతూ బోధించినట్లు 11 మంది విద్యార్థులు అధికారులకు కంప్లైంట్ చేశారు. విచారణలో ఉపాధ్యాయుడు సుధీర్ బాబు తప్పు చేశాడని నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మ్యాథ్స్ టీచర్ను సస్పెండ్ చేసి చర్యలకు సిద్ధమయ్యారు. గత 28 రోజుల నుంచి జరుగుతున్నటువంటి స్కూల్లో ఒక లైంగిక వేధింపుల సంబంధించిన ఇష్యూని క్లాస్ టీచర్స్ నాకు 29వ రోజు ఎల్లుండి మెగా పేరెంట్ మీటింగ్ రోజు అనగా చెప్పారు. ఈ విషయాన్ని నేను అధికారులకు తెలియజేయక మునిపే గ్రామస్తుల ద్వారా ఎంఈఓ వనవారి తెలిసింది. వెళ్తుండగా డిఓ గారు నాకు తెలియజేశారు. తర్వాత గొడవ జరిగిందంటే తల్లిదండ్రులు మనస్తాపం చెందారు. మర్నాడు డిఓ గారు ఫోన్ చేసి మీ స్కూల్కి ఎంక్వైరీ వస్తామని చెప్పి 2 టీచర్లు ఆఫీసర్ గారు ఆయన సిబ్బంది వచ్చారు. వచ్చిన తర్వాత పిల్లల్ని చర్చిస్తే ఆ పిల్లలు సొంత రైటింగ్తో వాళ్ళు చేశారు. మాస్టర్ సుధీర్ బాబు లెక్కల మాస్టర్ అండి. ఆయన పిల్లలతోటి అశ్వత్థంగా ప్రవర్తితం కాకోకుండా చాలా దారుణంగా ఉంటున్నాడని చెప్పేసి మాకు తెలిసింది. ముందుగా మా స్కూలు చైర్మన్తో చెప్పడం జరిగిందండి. చైర్మన్ అలాగే హెచ్ఎం గారితో కూడా చెప్పడం జరిగింది. పిల్లలంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే మా గ్రామస్తులకు ఎవరికి చెప్పుకోకుండా హెచ్ఎం గారు ప్లస్ ఆ స్కూల్ చైర్మన్ కూడా మాకు ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళు ఏదో ఆయన్ని రాయి చేసి పంపేయడం.